పుట్టుక జననము అవి మనం తెలుసుకున్నాము. ఆయన యొక్క ప్రతాపము, శక్తి అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు గణేశుడి పుట్టుక అన్నీ మనం గణేశుడి యొక్క పుట్టుక కథ మనకి తెలుసు కదా. అయితే ఈ గణేశుడికి మా కుమారస్వామికి తల్లి అన్నారు. ఇక్కడ గణేశుడి విషయంలో ఇంకొక ఈ విషయం తెలుసుకుందాం. గణేశుడికి తులసి పత్రంతో పూజ పనికిరాదు అంటారు. అంటే వినాయక చవితి రోజు మాత్రమే ఆ 21 పత్రాలతో పాటు ఈ పత్రాల్లో తులసి కూడా ఉంటుంది. విడి రోజుల్లో గణేశుడికి తులసి పత్రంతో పూజ చేయకూడదు అంటారు. అది ఆ సందర్భం ఇవాళ కొంచెం మనం తెలుసుకుందాం. నారదుడు శ్రీమన్నారాయణ చూచి పరశురాముడు గణేశుని తులసి పత్రంతో తప్ప మిగిలిన వాటితో పూజించానని చెప్పాడు, అందుకు కారణం ఏంటో చెప్పమని అడిగాడు. అప్పుడు నారాయణుడు ఆ సందర్భం చెప్తున్నారన్నమాట. దీనికి ఒక ఇతిహాసం ఉంది. పూర్వం బ్రహ్మకల్పంలో జరిగింది ఈ విషయం. గణేశుడు యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని హృదయ పద్మంలో నిలుపుకుని గంగా తీరంలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు గణేశుడు. అప్పుడు రాధాదేవి స్వరూపమైనటువంటి రుక్మిణీదేవి అంశతో జన్మించిన తులసి అనే ఆమె విహారం చేస్తూ అక్కడికి వచ్చి కృష్ణ అంశ సంభూతుడైనటువంటి గణపతిని చూసి మోహంలో పడింది. అప్పుడు గణేశుడికి పెళ్ళి కాలేదు. తులసి అతని ధ్యానానికి భంగం చేసింది. నీళ్లు కాసిని ఆయన మీద నెత్తి మీద చల్లింది, వేళ్లతో మోర్చింది. అదేమో సంధ్యాకాలం అవుతుంది. అప్పుడు నువ్వు తపస్సు ఇంకా ఏం చేస్తావు, లెగు అని ఆయన్ని లేచేదాకా లేపి ఆయన తపస్సుని భగ్నం చేసింది. గణపతికి ధ్యానభంగం అయిపోయింది కదా. కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా మహా సౌందర్యవంతురాలైనటువంటి ఆమె కనపడింది. తన్ని కోరికతో చూస్తున్నటువంటి తులసి కనపడింది ఆయనకి. అప్పుడు గణేశుడు అన్నాడు, అమ్మా నువ్వు ఎవరివో తెలీదు, ధ్యానభంగం చేయటం తప్పు కదా, పాపం అని నీకు తెలియదా అని శ్రీకృష్ణుని దయచేత నీకు ఆ పాపం అంటకుండా ఉండాలి అని మళ్ళీ ఆయనే అన్నాడనమాట. చిన్నపిల్ల సౌందర్యంతో ఉంది, తెలియక చేసిందిలే అనేటువంటి దయతో మళ్ళీ గణేశుడే ఆ పాపం నీకు అంటకుండా ఉండాలి అన్నాడు. అయితే ఆమె గణపతిని చూసి నా పేరు తులసి, నేను యవ్వనంలో ఉన్నాను, భర్త కోసం అన్వేషిస్తున్నాను, నాకు నువ్వు నచ్చావు, నువ్వు పతిగా నేను స్వీకరిస్తాను అవమంది. అంటే గణేశుడు ఆ మాటలు విని మనసులో శ్రీకృష్ణ భగవాని ధ్యానంలో ఉన్నాడు కదా ఆయన, మళ్ళీ ఇప్పుడు కూడా కృష్ణ పరమాత్మని తలుచుకుని ఆమెతో ఇట్లా అన్నాడు, ఓ తల్లి, నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. ఎందుకంటే భార్యని స్వీకరిస్తే మనకి దుఃఖాలకి బంధానికి కారణమవుతుంది. హరిభక్తికి, ధ్యానానికి, తపస్సుకి భంగం అవుతుంది. సంసారంలో పడితే ఆ బంధానికి కట్టుబడిపోతాము. మా బంధం పాశమయ్యి మోక్ష ద్వారానికి వెళ్ళనివ్వదు. అటువంటిది నాకు వివాహం మీద ఆసక్తి లేదు, నేను నిన్ను చేసుకోను. తత్వజ్ఞానాన్ని పోగొడుతుంది ఆ సంసార మాయ. ఆ మాయ వలన మూఢత్వం వస్తుంది, జ్ఞానం పోయి
అందుకని ఆ మూఢత్వం వల్ల కొన్ని కొన్ని పాపాలు తప్పులు చేస్తూ ఉంటాము. అందుకని ఈ సంసారంలో దిగాలని నాకు లేదు, నాకు పెళ్లి చేసుకోవాలనే ఇష్టం లేదు. నువ్వు నీకు తగిన వాణ్ణి, నిన్ను ఇష్టపడిన వాణ్ణి నువ్వు వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని, నీకు చాలా మంచిది అని చెప్తాడు. చెబితే తులసికి ఈ మాటలకి కోపం వచ్చింది. నేను కోరి వస్తే నువ్వు ఇలా అంటావా అని చెప్పి, నీకు వివాహం అవుతుంది కానీ నీకు వచ్చే భార్య సాధ్వి కాదు అని అన్నది. అంటే సత్ప్రవర్తన లేనిదవుతుంది, అంటే సత్ప్రవర్తన ఉండదు అని అర్థం. సాధ్వి కాకుండా ఉంటుంది అని శపించింది. అయినా గణేశుడు పరమశాంతంగానే ఉన్నాడు. ధ్యానభంగం చేసి అకారణంగా శపించినటువంటి ఆమెను చూసి, నువ్వు ఒక రాక్షసునికి భార్య అవుతావు, ఆ తర్వాత ఒక మహాత్ముని శాపం వల్ల వృక్షమై ఉంటావు అని చెప్పాడు. వృక్షస్వరూపాన్ని పొందుతావు అన్నాడు. అది విని తులసి తన యొక్క అజ్ఞానానికి, అవివేకానికి, తొందరకి పశ్చాత్తపడి దుఃఖపడి ఏడుస్తోంది. అది చూసి మళ్ళీ గణపతి జాలిపడ్డాడు ఆమె మీద. పత్రపుష్పాల్లో నువ్వే ప్రధాన పాత్రని వహిస్తావు, నువ్వు కూడా శ్రీకళతో వృక్షంగా పుట్టి నారాయణుడికి పరమ ప్రియురాలు అవుతావు, సర్వదేవతలకి ఇష్టురాలు అవుతావు. విశేషంగా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడికి ప్రియాతి ప్రియురాలవు అవుతావు అన్నాడు. నీ పత్రాల్లో ఆ వృక్షం అవుతుంది కదా, నీ పత్రాలతో దేవతలని పూజించిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది అన్నాడు. అన్నాడు. అయితే నాకు మాత్రం తులసితో నిత్యం పూజించే వారికి దోషమే కలుగుతుంది అన్నాడు. ఎందుకంటే ఆయన నీ తపస్సు భంగం చేసినందుకు ఆయన ఇచ్చిన శాపానికి ఆ తులసి పత్రంతో నాకు పూజ చేసిన వాళ్ళకి దోషమే వస్తుంది అని చెప్పాడు. ఒక్క వినాయక చవితి రోజున మాత్రం తులసితో నన్ను పూజించవచ్చు అని కూడా ఆయనే చెప్పాడు. చెప్పి తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తులసి కూడా మొదట రాజకుమారుడైన శంఖచూడుడికి భార్య అయింది. తర్వాత విష్ణుమూర్తి శాపం చేత తులసి వృక్షమై జన్మించింది. తర్వాత సర్వదేవతల ఆరాధనకి ప్రథమ స్థానాన్ని పొందింది. అందుకని వినాయక చవితి నాడు తప్ప ఇతర దినములందు విఘ్నేశ్వరుని తులసితో పూజించకూడదు అని అన్నారు. ఇది గణపతి విషయంలో ఒక విశేషమైన కథ. అంటే విషయం మనకి గణపతిని తులసితో పూజించకూడదు అని కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన ఎందుకు అనేది తెలియకపోవచ్చు. ఈరోజు మనకి ఈ విధంగా పరమాత్ముడు తెలియజేశాడు. అలా ఇప్పుడు గణపతి కూడా గణాధిపతి, ఆయన మహానుభావుడు, పార్వతీదేవి పుత్రుడు. ఆ శివుడు అమ్మ వాకిట్లో ఉంటే మనం కావలి పెడితే శివుడు వస్తే ఆ శివుడిని అడ్డగించాడని శివుడు ఆయన శిరస్సుని ఖండించటము, అమ్మవారు వచ్చి బాధపడితే ఉత్తర దిక్కుగా పడుకున్నటువంటి వాళ్ళ తలకాయని తీసుకురమ్మని పంపిస్తాడు. అంటే ఉత్తర దిక్కు తలపెట్టి పడుకోవడము ఎంత దోషమో ఈ విషయంలో మనకి తెలియజేశాడు. ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకోకూడదు. దానిలో ఈ పౌరాణికంగా ఊరికే పుక్కిటి పురాణం ఏదీ కాదు, దానిలో కూడా సైంటిఫిక్ రీజను ఉన్నది. అయస్కాంతంలో ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి. అది అప్పుడు తల ఉత్తర ధ్రువం కిందకు వస్తుంది. రెండు ఒక పక్కకు వస్తే ఏదో స్పార్క్ వచ్చినట్టు
ఆ ఉత్తర ధ్రువం, భూమి యొక్క ఉత్తర ధ్రువము, అలాగే మనిషి యొక్క తల యొక్క పైభాగము రెండు ఉత్తర ధ్రువాల కింద లెక్క. అయస్కాంతానికి ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అని రెండు ఉంటాయి కదా. ఉత్తర ధ్రువం పక్కనే దక్షిణ ధ్రువం పెట్టుకుంటే రెండు అతుక్కుంటాయి. రెండు అయస్కాంతాలు తీసుకుని రెండిటి యొక్క ఉత్తర ధ్రువాలు పెడితే ఒక పక్కన ఒకదానికి ఒకటి అలా చూపిస్తే వికటిస్తాయి. అలాగే మనం ఉత్తరం వైపు మన తలని పెట్టి పడుకుంటే మనకి ఆ వికటన జరుగుతుందన్నమాట. అంటే ఆ ఫోర్స్ ఈ ఫోర్సు ఆ రెండు శక్తులు వికటిస్తాయి. అందుచేత ఎప్పుడూ ఉత్తరానికి మనం తలపెట్టి పడుకోకూడదు, దక్షిణం వైపే మనం తలపెట్టి పడుకోవాలి. దక్షిణ ధ్రువంతో కూడుకున్నటువంటి అంచు ఒక అయస్కాంతాన్ని, ఉత్తర ధ్రువంతో కూడుకున్న అంచుతో కూడినటువంటి అయస్కాంతాన్ని రెండు పెడితే ఎలా ఆకర్షించుకుంటాయో అలా మనం దక్షిణ ధ్రువం వైపు మన తలను పెట్టి పడుకుంటే మనకి ఆ ప్రసరణ, అయస్కాంత శక్తి ప్రసరణలాగా ఆ భూమిలోనే ఉన్న శక్తి ప్రసరణ సక్రమ మార్గంలో జరుగుతుంది. లేని పక్షంలో అది వికటిస్తుంది. కాబట్టి ఉత్తరం వైపు తలబెట్టి పడుకునే వాళ్ళ యొక్క ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది. అది దోషము గనక దోషమని ఈ విషయం ద్వారా తెలియజేశాడు. ఒక ఏనుగు ఉత్తరం వైపు తలబెట్టి పడుకున్నదని ఆ ఏనుగు తల తీసుకొచ్చారు వాళ్ళు. అది వినాయకుడికి అతికించారు దేవతలందరూ కలిసి. అప్పుడు గజాననుడు అయ్యాడు. అలా ఈ గణేశుడు గణాధిపతి అయ్యాడు. తల్లిదండ్రులకి నమస్కారం చేసి ఆయన యొక్క భక్తి ప్రపత్తులు తెలుపుకున్నాడు. ఆయన అశక్తతని తెలుపుకొని ఆ భక్తి ప్రపత్తులతో పార్వతీ పరమేశ్వర తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణలతో గణాధిపత్యాన్ని పొందాడు ఆయన. ఈయన అంత ప్రపంచమంతా తిరిగి వచ్చి ఈయన సేనాధిపతి అయ్యాడు. ఇటువంటి కుమారులు కలిగినటువంటి తల్లి కుమార గణనాథాంబ. ఇంకా ఈ కుమారస్వామి అంటే ఈ షణ్ముఖుడు అన్నారు. తర్వాత ఇక్కడ కుండలిని శక్తే కుమారస్వామిగా చెప్తున్నారు. గణపతి ఆధారానికి అధిపతి, అట్లాగే మళ్ళీ మూలాధారానికి అధిపతి గణపతి. ఇక్కడ ఇద్దరూ కూడా శివశక్తి స్వరూపాలే. గణేశుడికి క్రింద రూపం అమ్మ ఇస్తే పైన తల అయ్య ఇచ్చాడు. గణేశుడికి గణేశుడి రూపాన్ని అమ్మ ప్రసాదిస్తే తల తీసుకొచ్చి అయ్య ఇచ్చాడన్నమాట. అట్లాగే శివశక్తి స్వరూపులు అంటారు. మూలాధారంలో ఉన్నటువంటి గణపతిని ధ్యానిస్తే కుండలిని లెగుస్తుంది అంటారు కదా. ఆ కుండలిని కుమారస్వామి అని లోపలికి వెళ్ళి అర్థం తెలుసుకుంటే ఆ కుండలిని పాము రూపంలో ఉంటుంది అంటారు కదా. అదే ఈ 6 చక్రాలే 6 తలలుగా కూడా స్వామికి చెప్తున్నారు. సహస్రారంలోని శక్తి కిందకి దిగుతుంది, మళ్ళీ దాన్ని లేపితే 6 చక్రాల మీదుగా పైకి ప్రయాణం చేసి చివరి చక్రం దాకా వెళ్తుంది. 6 చక్రాల మీదుగా వెళ్తుంది కనుక షణ్ముఖుడు అన్నారు. అలా వచ్చినటువంటి కుమారుడు ఆ పైన దాన్ని కైలాసము అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఆ కైలాసములో ఎవరుంటారు? పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఈయన కింద నుంచి పైకి అలా శక్తి పొందుకొని లేచి చైతన్యంతో అలా 6 చక్రాలని దాటుకుని అక్కడికి వెళ్తాడు, శివశక్తుల్ని చేరతాడు. అప్పుడు బిడ్డ దగ్గరికి వస్తే తల్లి చక్కగా ప్రేమగా తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లు అప్పుడు ఆ కుమారస్వామి కదా
ఆ కుమారస్వామి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే బిడ్డని ప్రేమగా తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం కదా, అలాగే ఈ జీవుడు చైతన్యం చేత ఈ జీవత్వం చైతన్యం పొంది ఈ కుండలినిగా ఆ చైతన్యం పొంది ఈ చక్రాలను దాటుకుంటూ సహస్రారము వరకు వచ్చినటువంటి జీవుణ్ణి అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. అమ్మ తనలో ఆ జీవుణ్ణి కలుపుకుంటుంది. అదే శివశక్తి ఏకరూపిణి, శివశక్త్యైక రూపిణి, అదే ముక్తి. అలా కురుకుళ్ళ కుళేశ్వరి, కులకుండాలయ, కౌళ మార్గ తత్పర, ఇవన్నీ నామాలు కూడా అమ్మకి ఒక్కొక్క ఎంతో అర్థాన్ని మనకి తెలియజేసి, కులము అంటే ఇవే చక్రాలే చెప్పారు, అకులము అంటే సహస్రారము అని చెప్పారు. ఈ ఈ కులాంగన, కులాంతస్థ, కౌళ మార్గ తత్పర, ఇలా ఈ యోగము చేసేటువంటి వాళ్ళు, కౌళ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ చేత సేవ చేయించుకునేటువంటి, వాళ్ళ సేవను పొందేటువంటి తల్లి అని చెప్పారు. అలాగే మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఇంతమంది దేవతల్ని కలుపుకుంటూ పైకి తీసుకెళ్తోంది. ఎవరు తీసుకెళ్ళేది? ఈ కుండలిని శక్తి ఈ దేవతలందరినీ కలుపుకుంటూ ఎక్కడికి తీసుకెళ్తోంది? అమ్మ దగ్గరికి, కైలాసానికి తీసుకెళ్తోంది. కనుక దేవసేనాని అని కూడా అన్నారు. ఇప్పుడు దేవతలందరూ ఆయన వెనక వచ్చారు, వచ్చి యుద్ధము చేసి రాక్షసులందరినీ సంహరించారు అని మనం తెలుసుకున్నాం. పెద్ద పెద్ద రాక్షసులు అంటే గొప్ప శక్తి గల వాళ్ళను కూడా సంహరించినటువంటి అతి గొప్ప కుమారస్వామి అని మనకి తెలియజేశారు. ఇక్కడ రాక్షసులు అంటే విషయాలు, అంటే బాహ్య విషయములే ఇక్కడ రాక్షసులుగా, మరి అంతర విషయాలు దేవతలుగా ఉండి ఆ దేవతల్ని బయటికి రానివ్వకుండా ఈ రాక్షసులే స్వైర విహారం చేస్తూ వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా ఈ బాహ్య దృష్టిలో ఉన్నటువంటి విషయాలే మళ్ళీ ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి ఆ రిషడ్వర్గాలు, ఇవి అన్నీ మలినముతో కూడుకున్నటువంటివి, జీవుణ్ణి మలినం చేసేటువంటి ఇవన్నీ కూడా చెడుని చేస్తూ చెడ్డవాళ్ళగా చిత్రించేటువంటి జీవుణ్ణి ముక్తికి వెళ్ళనివ్వకుండా అడ్డం పడేటువంటి ఇవన్నీ కూడా రాక్షసులతో సమానము. ఈ రాక్షసులతో సమానము అయినటువంటి, అంటే సమానము కాదు, రాక్షసులే. ఇక్కడ దైవాసుర సంగ్రామం ప్రతిరోజు మన దేహంలో జరుగుతూనే ఉంటుంది. మంచికి చెడుకి సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మంచి దేవతల స్వరూపము, చెడు రాక్షసుల స్వరూపము. మనకి బుద్ధి అనేది పనిచేసినప్పుడు సిద్ధి బుద్ధి, మన గణపతికి సిద్ధి బుద్ధి భార్యలు అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మకి సరస్వతి భార్య అని చెప్తారు. సరస్వతి అంటే ఆయన యొక్క జ్ఞానమే ఆయన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ అంటిపెట్టుకున్నటువంటి జ్ఞానమే భార్యగా చెప్పారు. అలాగే గణేశుడికి బుద్ధి వికసించి, సిద్ధి అంటే ఆయనకి సిద్ధి బుద్ధి శక్తి ఉంది, అంటే అన్నిటినీ సిద్ధించుకోగలిగేటువంటి శక్తి, ఆ బుద్ధి ఉంది. అందుకనే ఆయన గణనాథుడయ్యాడు. అటువంటి గణనాథుణ్ణి ప్రార్థిస్తే అన్ని సిద్ధులు కలుగుతాయి, మంచి బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి ఉంటేనే సిద్ధి కలుగుతుంది. అలాగే ఇక్కడ 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరినీ కలుపుకుంటూ పైకి ఆ కుండలిని శక్తి
పైకి వెళ్తుంది. అందుకని ఆ కుండలిని అదే కుమారస్వామి, అదే ఆయనే దేవసేనాని. ఇలా ఈ కుటుంబాన్ని చూస్తే అంతా జ్ఞానమయం, అంతా యోగమయం, అంతా పరమాత్మమయం. ఇప్పుడు ఏది తక్కువగా ఉంది, ఏ శక్తి తక్కువగా ఉంది అంటే ఏ శక్తి తక్కువ లేదు. ఏది అవసరం లేదా అంటే అన్నీ జీవుడికి అవసరమే. ఇటు కుండలిని తేజస్సుగా పైకి లెగవాలి, యోగము సిద్ధి పొందాలి, ముక్తి పొందాలి అంటే ఇక్కడ యోగము కుండలిని మేల్కోవాలి. అక్కడ బుద్ధి సరిగ్గా ఉండాలి, సిద్ధి సరిగా ఉండాలి. గణపతి స్వరూపము సిద్ధి బుద్ధి. మరి అక్కడ అమ్మ శక్తి స్వరూపము. ఆ శక్తే మనల్ని, ఈ జీవుణ్ణి, ఈ శరీరాన్ని నిలిపి ఆ శరీరానికి శక్తినిచ్చి ఆ యోగం చేసేటువంటి ఆ శక్తిని, బుద్ధిని అన్నిటినీ కూడా ఇవ్వగలిగేది ఆ శక్తి. ఆ శక్తి చేత ఈ శరీరము యోగము అవలంబిస్తుంది. మరి ఇవన్నీ చేయటానికి ఆ తెలివి ఉండాలి. ఆ తెలివి లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వ్యర్థమే అయిపోతాయి. ఆ తెలివి స్వరూపమే పరమాత్మ, పరమశివుడు. మరి వీళ్ళందరూ ఉంటేనే జీవుడు సన్మార్గంలో నడిచి జ్ఞాన మార్గం పొంది ఆ విజ్ఞానవంతుడయ్యి ఆ ప్రజ్ఞానవంతుడు కాగలుగుతాడు, ఆ పరబ్రహ్మని చేరుకోగలుగుతాడు. ఇంకా గట్టిగా ఆలోచిస్తే ఈ తత్వం ఎంత గొప్ప తత్వము అంటే అక్కడ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ శరీరంలో అన్నిటికీ అన్వయించి, అంటే అంతర్దృష్టితో ఆ కుటుంబాన్ని మనము చూడాలి. అప్పుడే మనకి ఆ అంతర్దృష్టి ఫలితం కనపడుతుంది. చూసినంతనే ఫలితం కనపడుతుంది. అంటే అంతర్దృష్టి ఎప్పుడైతే మనకి కలిగిందో ఆ యోగము మనకి ఫలిస్తుంది. అంటే యోగ జ్ఞానము కలుగుతుంది. ఆ యోగ జ్ఞానము కలిగిన తర్వాత ఆ యోగాన్ని అనుసరించేటువంటి శక్తి కలుగుతుంది. ఆ శక్తే పరమాత్మని చేర్చుతుంది, పరబ్రహ్మని చేరుతుంది. అలా ఈ చక్కని కుటుంబం ద్వారా మనము ముక్తిని పొందవచ్చు. వీళ్ళందరూ కలిసి మనందరికీ ఆనందాన్ని, మళ్ళీ ఆ జ్ఞానాన్ని, ముక్తిని కూడా ప్రసాదిస్తారు గనక ఆ శివ కుటుంబానికి మనము నమస్కారం చేద్దాము. ఆ శివ కుటుంబం యొక్క ఈ విశిష్టమైనటువంటి తత్వాన్ని ఇంత మనకి వివరంగా తెలియజేసినటువంటి ఆ మహర్షులకి వేల వేల వందనాలు చేద్దాం. మనము వాళ్ళ రుణాలు మనము ఎప్పటికీ తీర్చుకోలేము. కానీ ఎలా తీర్చుకోగలము అంటే వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ మార్గంలో నడిస్తే వాళ్ళ రుణం కొంతవరకు తీర్చుకున్నట్లే. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము, కానీ వాళ్ళు చెప్పినట్లు నడుచుకుని వాళ్ళని సంతోషపెడితే పూర్తిగా కాకపోయినా కొంత రుణం తీర్చుకున్నట్లే అవుతుంది. కనుక ఇంత అర్థాన్ని, ఇంత యోగాన్ని మనకి అందించినటువంటి మహానుభావులకి, ఆ మహానుభావులకి శక్తిని ఇచ్చినటువంటి ఆ తల్లికి, ఆ తండ్రికి మనము అనేక నమస్కారాలు చేద్దాం. అయితే ఇక్కడ గణపతి మనకి ఏం కావాలి? అంతటా భగవంతుని చూసే దృష్టి కావాలి. మళ్ళీ అంతటా చూసి మన దగ్గర మనల్ని మనము కానీ, ఇక్కడ మన దగ్గరలో ఉన్న వాళ్ళని కానీ చూడకుండా ఉంటే ప్రయోజనం లేదు. పోనీ మనలో చూసి, మన దగ్గర వాళ్ళలో చూసి బయట ప్రపంచమంతా పరమాత్మని దర్శించలేకపోయినా ప్రయోజనము లేదు, ముక్తి రాదు. అంటే సాధన పూర్తిగా అయినట్టు కాదు, సాధన సరిగా చేసినట్లు కాదు. అందుకని ఇక్కడ ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే, గణేశుడు అక్కడే ఉండి ఆ పరమాత్మని, ఆ శివశక్తుల్ని యొక్క స్వరూపాన్ని
ఆ శక్తిని అర్థం చేసుకున్నాడు, వాళ్ళని ప్రసన్నలు చేసుకుని ఆ ఫలితాన్ని పొందాడు, వాళ్ళ అనుగ్రహాన్ని పొందాడు. కుమారస్వామి అంతటా చూసి ఆయన వాళ్ళ తల్లిదండ్రుల అనుగ్రహాన్ని పొందాడు. మరి మనకేది కావాలి అంటే రెండు కావాలి. మనలోనూ పరమాత్మని చూడాలి, మరి మన చుట్టుపక్కల పరమాత్మని చూడాలి, ప్రపంచమంతా జగత్తంతా కూడా పరమాత్మని చూడాలి. చూడాలి అంటే వీళ్ళిద్దరి తత్వాలు అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా మనలో పరమాత్మని ఎవరు, మనలో పరమాత్మ ఎవరు? శరీరం అశాశ్వతం అంటున్నారు, ఇంద్రియాలు అశాశ్వతం అంటున్నారు, స్థూల శరీరం అశాశ్వతం అంటున్నారు, సూక్ష్మ శరీరం అశాశ్వతం అంటున్నారు, కారణ శరీరం అశాశ్వతం, పరమాత్మ కాదు అన్నారు. మరి ఏది మనలో దేన్ని చూడాలి ఆత్మగా అంటే నేను అనేది ఆత్మస్వరూపంగా ఉంది. ఎలా ఆత్మస్వరూపము, నేను ఆత్మస్వరూపము ఎలా అయింది అంటే ఆత్మ లక్షణాలేంటి? సచ్చిదానందములు. సచ్చిదానందములు అంటే సత్తు చిత్తు ఆనందము. సత్తు అంటే సత్యమైనది, నశించనిది, ఎప్పుడూ 3 కాలముల యందు ఒకే రీతిగా మార్పు లేకుండా ఉండేదే సత్యమైనది, నిజమైనది అని. మరి చిత్ అంటే ప్రకాశము, తనకు తానుగా ప్రకాశించే శక్తి కలిగినది చిత్తు. అలా ఆనందం అంటే అవధులు లేని ఆనందము, ఆది మధ్యాంతము రహితుడైనటువంటి పరమాత్మకి, ఆ పరమాత్మ అంటే ఆనంద స్వరూపమే పరమాత్మ అని చెప్తున్నారు. ఆ ఆనందానికి అవధులు లేవు. అలా అవధులు దేనికి ఉన్నాయంటే ఈ బాహ్యానందాలకి మనము ఆనందం అనుకొని మోహపడి విషయాల యందు మనము ఇంద్రియాలని పంపి ఆ విషయాలను చూసి ఆ కర్మేంద్రియాల ద్వారా కర్మను చేసి ఆ విషయానందాన్ని అనుభవిస్తున్నాము. ఆ విషయానందము శాశ్వతమనే భ్రమలో పడి కొట్టుకుంటున్నాము. అది విషయానందము ఎప్పుడూ కూడా శాశ్వతము కాదు అని తెలుసుకోవటమే జ్ఞానము. అసలు విషయాలంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు, ఇవి బాహ్య విషయములు. జగత్తులో బాహ్య దృష్టితో చూసినటువంటి జగత్తుని బాహ్య దృష్టితో చూసినప్పుడు బాహ్యానందమే క్షణికానందమే, ఆ విషయానందము క్షణికానందమే అవుతుంది. దానిలోనే అంతర్దృష్టితో ఆ విషయాలనే అంతర్దృష్టితో చూస్తే అది శాశ్వతానందము కలుగుతుంది. అలా మరి నేను అనేది శాశ్వతము, నేను అనేది ఆత్మ అని మనకి అంటున్నారు. ఎలా అంటే నేను అనేదే శాశ్వతంగా ఉంది. ఎలా ఉంది? నేనంటే శరీరమే కదా, మరి శరీరం పోతే నేను పోయినట్లే కదా, శాశ్వతం ఎలా అవుతుంది అనే ప్రశ్న వస్తుంది. అదే అజ్ఞానం. అజ్ఞానములో మేనుని నేనుగా, జ్ఞానములో నేనుని నేనుగా, ఆత్మని నేనుగా భావిస్తాం. ఆత్మ నేను అనేది జ్ఞానము, నేననేది అజ్ఞానము. ఇది శాశ్వతం ఎలా అయింది అంటే ఇప్పుడు మనము చిన్నప్పుడు ఎవరన్నా అడిగితే ఏంటి నీ పేరు ఏంటంటే నా పేరు ఇది అని. ఏం చేస్తున్నావంటే ఆడుకుంటున్నాము అని చెప్తాం. ఆ తర్వాత నువ్వేం చేస్తున్నావంటే నేను చదువుకుంటున్నాను అంటాం. తర్వాత ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత కాలేజీకి వెళ్ళాము, కాలేజీలో చదువుకుంటున్నాను. ఇంకొంచెం పెద్ద అయ్యాక అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాను నేను అంటాం. ఇంకా పెద్ద అయ్యాక అడిగితే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అన్నాం. తర్వాత ఇక్కడ ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడికి వచ్చాను, పెళ్ళి చేసుకున్నాను అంటావు. నాకు పిల్లలు పుట్టారు అంటావు. మళ్ళీ నేను మరి ఇలా జీవితం గడుపుతున్నాను అంటావు. తర్వాత మళ్ళీ నేను రిటైర్ అయ్యానంటావు, నేను ముసలివాడిని అయ్యానంటావు. నేను చివరికి బాధ కలిగినప్పుడు ఇవన్నీ నేను అంటున్నావు.
అంటే చిన్నప్పుడు నేనని చెప్పావు, పెద్దయ్యాక నేనని చెప్పావు, మరి ఇక్కడ నేననే చెప్పావు, వేరే చోటుకు వెళ్ళినప్పుడు నేననే చెప్పావు, మరి ఈ కాలము నేననే చెప్పావు, ఆ కాలము నేననే చెప్పావు. దేశ కాల మాన పరిస్థితులు ఎన్ని మారినా నేను మారలేదు కనుక నేను శాశ్వతము. మరి నేను పోతే నేను పోయినట్టే కదా, అంటే మళ్ళీ ఇక్కడ నేనంటే శరీరము అనే అజ్ఞానము. అంటే ఇక్కడ ఏమంటామంటే మనకి బాధ కలిగినప్పుడు నేను పుట్టకపోయినా బాగుండేది అంటాం. అంటే ఈ శరీరము పుట్టకపోతే నేను ఆనందంగానే ఉండేదాన్ని అనే అర్థం వస్తుంది. ఇంకా కొన్ని బాధల్లో నేను పోతే హాయిగా ఉంటుంది అంటే ఎవరికి హాయిగా ఉండేది? నేనుకి. ఎవరు పోతే? శరీరం పోతే. వాళ్ళ దృష్టిలో శరీరము పోతే హాయిగా ఉంటుంది అని చెప్తారు. అంటే ఆ నేను అనేది పుట్టకముందు ఉన్నది, మరణించిన తర్వాత ఉంది, మధ్యలో ఉంది, ఈ సమయంలో ఉంది, ఆ సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనూ ఉంది. మరి పరిస్థితులు మారినా నేను మారలేదు, కాలం మారినా మారలేదు. మరి పసిపిల్లవాడు వృద్ధుడైపోయి మరణావస్థకు వచ్చినా మారలేదు. చిన్నవాడు సంసారాన్ని ఇదేంతటి పెద్దవాడైనా నేను మారలేదు. అలా ఎన్ని పరిస్థితులు మారినా, కాలం మారినా, దేశం మారినా మారంది నేను. ఆ నేనే పుట్టకముందు ఉంది, మరణించిన తర్వాత ఉంది కనుక ఆ నేనే అసలు నేను. ఆ నేనే పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. బయట ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. అందుకని బాహ్య దృష్టితో చూస్తే మనకి పరమాత్మ తొందరగా కనపడ్డు. అంతర్దృష్టితో చూస్తేనే కనపడతాడు. అంటే ఎలా అంతర్దృష్టి అంటే వాటన్నిటి లోపలికి వెళ్తే చూస్తామా? జీవుల లోపలికి వెళ్ళి చూస్తామా? వస్తువుల లోపలికి వెళ్ళి చూస్తామా? మన లోపలికి వెళ్ళి మనం చూసుకుంటామా? అట్లా చూడలేం కదా. అంతర్దృష్టి అంటే ఏమిటి అంటే బయట కనపడేటువంటి స్థూల శరీరాల్ని దృష్టిలో పెట్టుకోకుండా, అంటే ఈ స్థూల శరీరాల్ని ఎవరు అయితే చైతన్యంతో కదుపుతున్నాడో, ఎవరైతే ఏ శక్తి చేత ఈ స్థూల శరీరము ఇన్ని ఆటలాడుతోంది, ఇన్ని దశల్ని పొందుతోంది, ఇన్ని పనుల్ని చేస్తోంది, అలాగే జగత్తులో ఏ వస్తువైనా చైతన్యం ఉన్నది, ఉనికి ఉన్నది అంటే ఎందుకు ఉంటుంది అంటే లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం వల్లనే వీటన్నిటికీ ఉనికి వచ్చింది, పేరు వచ్చింది, నామరూపాలు వచ్చినాయి. మనకి బాహ్యంగా వాటిని చూసినంతసేపు అవి బాహ్య వస్తువులుగా నామరూపాలు నశించిపోతాయి కనుక మనకి దుఃఖం వస్తుంది. బాహ్య దృష్టితో చూసినప్పుడు మనకి దుఃఖం రావడానికి, బంధం కలగటానికి కారణం అది. అదే అంతర్దృష్టితో చూసినప్పుడు ఆ ఆత్మకి మార్పు లేదు, పుట్టుక చావు లేదు, జనన మరణాలు లేవు. మరి శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపము, శాశ్వతమైనటువంటి శక్తి స్వరూపము, శాశ్వతమైనటువంటి జ్ఞానస్వరూపము, తెలివి, వెలుగు ఆ పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే అక్కడ అంతటా నిండి ఉంది. ఆ చైతన్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పరబ్రహ్మము నుండే ఈ జగత్తంతా వచ్చింది. మళ్ళీ ఈ జగత్తంతా నిండి ఉన్నది పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మము యొక్క చైతన్యము చేత ఈ జగత్తంతా ఇలా నడుస్తోంది కనుక ఆ చైతన్యము లేని చోటు నిస్త్రాణము అంటే అక్కడ ఉపయోగపడదు, నిరుపయోగం అయిపోతుంది. అందుకని అక్కడ ఎక్కడ చైతన్యము, ఇదంతా సృష్టి నడపటానికి కారణము ఆ చైతన్యమే, నడవటానికి కారణము చైతన్యమే. ఆ చైతన్యము ఎక్కడుంది అంటే శివశక్త్యైక రూపిణి, ఆ అమ్మ యొక్క శక్తి చేతే ఇవన్నీ, ఆ చైతన్యము చేతే ఇవన్నీ ఉన్నట్లుగా మనకి కనపడుతున్నాయి. వాటిని ఉపయోగించుకుంటున్నాము.
మనము జీవితాల్ని నడుపుకుంటున్నాము. కానీ బాహ్య దృష్టితో కాకుండా అమ్మ ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని చక్కగా మనము వంట పట్టించుకుని అన్నిట్లోనూ ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, అమ్మ యొక్క శక్తిని చూడగలిగిన రోజున మనము బంధ విముక్తులం అవుతాము. బంధము లేదే ఎప్పుడైతే బంధ విముక్తులం అయ్యామో మోక్షానికి అర్హులమవుతాము, ముక్తిని పొందుతాము. అప్పుడు ఏమంటారు? ముక్తుడు అంటారు. అదే శరీరము ఉండగానే అటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అంటే మళ్ళీ జన్మ ఎత్తనటువంటి వాళ్ళు. ఇప్పుడు జన్మను ఎత్తకపోవడం ఎలా? జీవన్ముక్తులు అంటే బ్రతికి ఉండగానే ముక్తిని ఎలా పొంది ఉంటారు అంటే, వేగిన గింజ వలె గింజగా కనపడుతుంది మనకి, కానీ దానిలో మొలకెత్తే శక్తి పోతుంది. ఎందుకంటే వేగింది గనక. ఇక్కడ కూడా జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోయినాయి గనక జన్మ లేదు. ఆ జన్మ లేని స్థితి శరీరం ఉండగానే సంపాదించుకున్నటువంటి వాడు జీవన్ముక్తుడు అంటారు. అటువంటి ముక్తుడు ఎంతో విశేషంగా ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఆ ఒక్కళ్ళల్లో మనము అవుదాము అనే సంకల్పం, లక్ష్యం పెట్టుకుని సాధన చేసి అమ్మని అర్థిద్దాం. అమ్మా కుమారగణనాథాంబ, నువ్వు నీ కుమారుల శక్తిని, నీ శక్తిని మాలో ప్రవేశింపజేసి మమ్మల్ని మళ్ళీ నీ దగ్గరకు వచ్చేటువంటి శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమ్మా అని ఆ శివ కుటుంబాన్ని, ఆ పరబ్రహ్మని చేర్చమ్మా. ఆ శివుని పరమాత్మని దగ్గరికి మమ్మల్ని చేర్చేటువంటి శక్తి మీ దగ్గర ఉంది. మీ అనుగ్రహంతో మమ్మల్ని ఆ పరమాత్మని సన్నిధికి చేర్చమ్మా, నీ సన్నిధికి చేర్చుకోమ్మా అని కుమారగణనాథాంబ అయిన తల్లికి మనము నమస్కరిస్తూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం